నేను సునీల్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్య, వైద్యం, సాగుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉంటుందంటున్నారు ప్రభుత్వ వర్గాలు. రైట్, ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. ప్రస్తుతం అసెంబ్లీలో కేబినెట్ సమావేశం ముగిసింది. 12 గంటలకి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్కి ఆమోద ముద్ర వేసింది కేబినెట్. ప్రస్తుతం 12 గంటలకి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టబోతుండగా, అదేవిధంగా శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ ఓటాన్ అకౌంట్కు సంబంధించినటువంటి బడ్జెట్ని ఆమోద ముద్ర వేయడం, అదేవిధంగా ఈ బడ్జెట్లో ఏ రంగాలకి నిధులు అధికంగా కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా ఇప్పటికే ఆర్థిక శాఖకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకి ప్రాధాన్యత కల్పించబోతున్నారు. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తున్నారు. అదేవిధంగా మరో 2 గ్యారంటీలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో 6 గ్యారంటీలకి నిధులు ఏ మేరకు కేటాయిస్తారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అసెంబ్లీలో ప్రకటించినటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకి దాదాపు 4,000 కోట్లకు పైగా కూడా బడ్జెట్లో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మరొకవైపు 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా భారీ స్థాయిలో నిధులు కేటాయించాలి. కాబట్టి మొత్తానికి ఈ 6 గ్యారంటీలకు మాత్రం ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు విద్య, వైద్యం, సాగు ఈ 3 రంగాలకు సంబంధించినటువంటి అంశంలో బడ్జెట్లో ఎక్కువ భారీ సంఖ్యలో నిధులు కేటాయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు అన్ని వర్గాలకు కూడా మేలు చేసే విధంగా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం మరొకవైపు కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరొకవైపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు కేంద్రం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశగా కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని మరికాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాస్తవాలకి దగ్గరగా ఈ బడ్జెట్ ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కొత్తగా సంక్షేమ పథకాలను ఏటిని కూడా ప్రకటించరు. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి అదేవిధంగా సంక్షేమ పథకాలకు మాత్రమే నిధులు కేటాయించబోతున్నారు. మొత్తానికి మరికాసేపట్లో అయితే అసెంబ్లీలో మధ్యాహ్నం 12 గంటలకి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారని చెప్పాల్సి ఉంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.